నుంచా? కాంపెల్లి మండలం. ఎట్లుందే ప్రజాపాలన, రైతుల ప్రభుత్వం, ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. ఆ ముఖ్యమంత్రి ఏమైందో అన్ని మాయ మాటలు చెప్పాడు. ఓట్లు వేసుకోండి, గెలిపించుకోండి అవతల పాటు. ఇప్పుడు ఏది కూడా ఓట్లు లేదు, మరి పింఛన్ లేవు, రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, ఏది లేదు. అన్ని గుండు సొన్న పెట్టి ఆయన నాగర్ కొట్టుకుంటూ హైదరాబాద్ ఉంటాడు. పింఛన్ 4,000 ఇస్తలేడా? పింఛన్ 4,000 కేసీఆర్ ఇతని ఇస్తాడు వాడు. ఎత్తనాడు మరి 2 లక్షలు రుణమాయ పాడు. అవి 50,000 60,000 చేసాడు. తత్తమ్మలకు అసలు చేయలేదు. దాని గురించే ధర్నా చేద్దామని మేమంతా బయలుదేరి వచ్చినాం. రైతులందరూ బయలుదేరి ఏమన్నా ముఖ్యమంత్రి ఏమంటాడు? 2 లక్షలు రుణమాఫీ చేసేసినాం, రైతు భరోసా ఇస్తాం అంటాడు. వాడు యాడ్ చేసి చచ్చిండు, చేసులే చచ్చలే కానీ వాడు ఆడ డబ్బాలు కొట్టుకుంటారు తప్ప రెండోది ఏం లేదు. రైతులు ఏం లేదు. రైతుకి ఇప్పుడు ఒంటరి మహిళలకు 2,500 అన్నాడు, పింఛన్ 4,000 అన్నాడు. మరి కౌలు రైతులకి 15,000 అన్నాడు, అసలు రైతులు 15,000 అన్నాడు. ఏది ఇచ్చలేదు, అన్ని గుండు సొన్న పెట్టిండు. ఆగి నగరు కొట్టుకుంటూ కూర్చోడు. ఇంకైతే ఏం చేసలేదు. సంవత్సరం దాడుతుంది కూడా. వాడు చేతులేదు చదువులేదు. సంబరాలు చేసుకోవాలంట సంవత్సర పాలన చూసి ఎప్పుడు చేసుకుంటారు? ఇప్పుడు ఓట్లు వేసిన ఆడతారు. ఇప్పుడు ఎందుకు వేసిన అని మొత్తుకుంటారు. ఎవడు వాడే తెలిసి వచ్చిందా మంచి ఏదో చెడేదో? ఇప్పుడు ఎలక్షన్ పెడితే అప్పుడు వాడికి అనేది అర్థం అయిపోద్ది. భూములు తీసుకుంటా అంటున్నాడు. నువ్వు ఒక రైతుగా చెప్పు లగచర్ల ఇష్యూ గురించి. వాడు ఏం చేసిండు అని భూములు తీసుకుంటాడు. ఇప్పుడు ఏదో సరి అన్నాడు, కుటుంబ సరి అన్నాడు, ఏది అట్లా ఏం చేయలేదండి. ఓట్లు వేయించుకుంటూ అవతల మాట్లాడు అంతే తప్ప రెండోది ఏం లేదు. ఒక చేయలేదు, పోయేది లేదు. మాది కాంపెల్లి మండలం. ఎట్లుంది ప్రజాపాలన? రేవంత్ రెడ్డి ప్రజా విజయోత్సవాలు చేసుకోవాలంటున్నాడు. ఏం లేదు, శూన్యం. ఏం పథకాలు వస్తలేవా? ఏమి లేదుగా. ఏమొచ్చింది? బస్సు ఒకటే వచ్చింది, ఏం నడిపేయట్లేదు. ఏం చేస్తలేడు. రైతులకు ఏమైనా చేసినాడే? ఏమీ లేదు, సగం జీరో. చేయలేదు. 2 లక్షల వరకు చేసినాడు. ఎవరికి చేయలేదు. చేయకనే ఇక్కడికి వచ్చింది. మళ్ళీ ఎతుకులాడుకుంటూ వచ్చారు. ఏం లేదు, మామూలే. అధ్వానంగా ఉందండి. ఏమే చెప్పినా అమల్లో ఏం కాదు, గ్యారంటీ. ఓన్లీ కరెంట్ ఒకటి, బస్ ఫ్రీ అన్నారు. అన్నిట్లకి రేట్లు పెరిగినాయి. రైతు భరోసా లేదు. 2 లక్షల మాఫీ కూడా కొందరికి అయింది, అందరికి కాదు. అంత అసౌకర్యంగా ఉన్నారు జనం. మరి ఏమైనా పథకాలు వస్తున్నాయేమో వాళ్ళ సంబరాలు చేసుకోవడం తప్ప గ్రామ స్థాయిలో ఎక్కడ ప్రజలు కూడా సంబరంగా లేరు, సంబరాలు చేసుకోవట్లేదు. గిరిజనులకు సంబంధించి లగచర్ల ఇష్యూ దేశవ్యాప్తంగా కూడా చూస్తా ఉన్నారు. సో మీరు ఎట్లా చూస్తారు దాన్ని? లగచర్ల పూర్తిగా అది ప్రజాభిప్రాయం కాదు. అది గిరిజనుల మీద కావాలని కక్షపూరితమైనటువంటి చర్య. ఎందుకంటే గతంలో 16,000 ఎకరాలు భూసేకరణ జరిగింది ఆ ఫార్మాసిటీ కోసం. ఆ ఫార్మాసిటీలో పెట్టుకోవచ్చు కదా. ఈ రోజున కక్షపూరితంగా లగచర్లలోనే భూసేకరణ, గిరిజనుల భూమిలో ఎంత అన్ని అవసరం ఏమన్నది? 16,000 ఎకరాల భూమి ఉన్నది ఫార్మాసిటీ కోసం. నువ్వు కావాలని అక్కడ పెట్టుకోవచ్చు కదా. అది మా ప్రశ్న. దాని వెనుక గిరిజనుల మీద కక్షపూరితమైన చర్య అని మేము అనుకుంటున్నాం. గిరిజనుల మీద కావాలని కక్షపూరితమైన చర్య అని మేము భావిస్తున్నాం. ఆల్రెడీ భూములు ఉన్నాయి, 16,000 ఎకరాలు ఉంది. ఆ భూముల్లో నువ్వు ఫార్మాసిటీ పెట్టుకోవచ్చు, ఫార్మా కంపెనీలు పెట్టుకోవచ్చు, ఇంకెన్నో కంపెనీలు పెట్టుకోవడానికి ఆనాడు గత ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం చేసింది. కానీ ఇవాళ నువ్వు వ్యక్తిగతంగా ఒక కుగ్రామం వెళ్ళి లఘుచర్లలో ఆదివాసీల మీద, లంబాడీల మీద భూములు గుంజుకోవడం అనేది ఇది కక్షపూరితమైన చర్య. దానికి వ్యతిరేకంగా ఇవాళ ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ ధర్నా కూడా పర్మిషన్ ఇవ్వలేదు, మళ్ళీ హైకోర్టు వరకు వెళ్ళి తెచ్చుకోవాల్సిన పరిస్థితి. దీన్ని ఎట్లా? మేమైతే రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నాం. ఇలా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము వాళ్ళు తీసుకున్న చర్యకి ఖచ్చితంగా హైకోర్టు మంచి తీర్పు ఇచ్చింది. దాన్ని ప్రజా తీర్పుగా భావిస్తున్నాం. ప్రజల పక్షాన ఇవాళ కేటీఆర్ గారు మహిబాద్ వచ్చారు. ఆ తీర్పుని మీకు శిరస వహిస్తే ఇలా సక్సెస్ఫుల్గా మహిబాద్లో తండోపతండాల జనంతో ఈ రోజున ప్రజా వ్యతిరేక విధానాలు ఖండించడానికి ప్రజలు వచ్చారు. అడ్డుకుంటాం అని చెప్పి కూడా గతంలో మొన్న రీసెంట్ గా ఎమ్మెల్యే కూడా మాట్లాడారు, కాంగ్రెస్ ఎమ్మెల్యే. అది వాళ్ళ అనాలోచితమైనటువంటి ఆలోచన. అది ప్రజా ప్రభుత్వం కాదు, అది ప్రజల ప్రభుత్వం కాదు. ప్రజలు
ప్రతిపక్షం వైపు ఉన్నారు. మరి వాళ్ళు మీరెవరు దాన్ని వ్యతిరేకించడానికి? మీరు అధికారంలో ఉండి మీరు తప్పులు చేసుకుంటా, మీరు నిర్ణయాలు చేసుకుంటా మీరు వ్యతిరేకించడం ఎక్కడిది? ప్రజల మనోభావాలను మీరు దెబ్బ కొట్టే విధంగా మాట్లాడతారు అధికార పార్టీలో ఉండి. అది ప్రజలు చూస్తున్నారు, ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా తగిన సమయంలో దానికి గుణపాఠం చెప్తారు.